ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో అంబేద్కర్ నగర్కు సంబంధించిన సునీత అనే మహిళను, దళిత స్త్రీని బంగారము దొంగిలించారనే దొంగ నెపం పెట్టి ఆ స్త్రీని, తన భర్తను, తన కొడుకును థర్డ్ డిగ్రీ పేరు మీద ఘోరంగా హింసించినట్టుగా తెలుస్తున్నది. ఈ సంఘటనకు నిరసనగా మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జోహర్ నగర్లో, గబ్బిలాలపేట, నందమూరి నగర్లో చైతన్య మహిళా సంఘం POW ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన అధికారులను SC/ST యాక్ట్ కింద అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై POW సునీత, CMS సావిత్రి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, దళితుడు రాసిన రాజ్యాంగంలోనే రక్షణ లేదు, రేపు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామంటున్న ఈ బీజేపీ ప్రభుత్వము రేపటి కాలంలో దళితుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా భీమయ్య అనే దంపతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనను మనం ప్రతి ఛానల్లో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఈ తెలంగాణలోనే కాదు, ఎక్కడ భారతదేశంలో చూసుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యాచారాలు, హత్యలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళను స్పందించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. ఈ రోజు వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చనిపోతున్నారు, శవాలు దొరకడం లేదు. ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా మాకు దొరకలేదు, మాకు ఒక చట్టం ఉంది అని చట్టం దగ్గరికి వెళితే ఈరోజు చట్టంలోనే దొంగతనం చేశామంటూ షాద్నగర్లో ఘటన. అంటే ఈరోజు మేము చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి సంఘటన. ఒక CI రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఒక పోలీసు అధికారి పోలీసు బట్టలు వేసుకొని తన బూటు కాలుతో ఆమె రొమ్మును తన్ని ఆమె సోయి లేకుండా పడిపోయినప్పటికి కూడా ఆమెను వివస్త్రను చేసి ఆమెను అనేక రకాల చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక DP కాకుండా, రామిరెడ్డి కాకుండా ఇంకొక 5 కానిస్టేబుల్ కూడా దాన్ని సహకరించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నందమూరి నగర్లో ఉన్నటువంటి బస్తీవాసులు కూడా, మహిళలు కూడా కోరుకుంటుంది ఏంటంటే, మహిళలపై, ఇలాంటి దళితుల పైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు నందమూరి నగర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు మారినా, ఏది మారినా కానీ ఇక్కడ దళితుల యొక్క బతుకులు మాత్రం మారడం లేదు. అవే అన్యాయాలు, అవే అకృత్యాలు. ఇవాళ ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్కు సంబంధించి ఒక దళిత మహిళలపై అర్ధరాత్రి పూట పోలీసు అధికారులు చూపించినటువంటి రాక్షసత్వం అత్యంత ఖండించాల్సినటువంటి విషయం. ఇదే గబ్బిలాలపేటలో చైతన్య మహిళా సంఘం, అట్లా POW అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు జర్నలిస్టుల తరఫున కూడా ఈ ఆందోళనలో పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలను రాత్రిపూట పోలీస్ స్టేషన్ కు పిలిపియడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. కానీ అయినప్పటికీ ఒక దళిత మహిళపై దొంగతనం నేపం పెట్టి ఎవరింకైతే బంగారం పోయిందో ఆ షాద్నగర్కు సంబంధించినటువంటి డాక్టర్ ఇంట్లో ఆ 20 తులాల బంగారంలో 50-50 అనే మార్జిన్ చొప్పున పంచుకుందాం పోలీసులు ప్లస్ బంగారం పోయిన వాళ్ళ ఇంటికి 50% బంగారం వాటా దక్కాలనే ఒక ఆశతో ఇలా రామరెడ్డి అనే ఒక CCS సంబంధించినటువంటి షాద్నగర్ ఒక పోలీస్ అధికారి మహిళని చూడకుండా, మహిళకు గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ లో తన కాలు పోతే తన కాలును ఈ మధ్యనే కాల్లో ఉన్నటువంటి రాడ్ను తొలగించి ఇలా పచ్చి పుండుగు ఉన్నటువంటి ఆ గాయంపై రామరెడ్డి అనే పోలీస్ అధికారి అత్యంత అమానుషత్వంతో, అత్యంత కర్కశత్వంతో కాళ్ళు పెట్టి ఇలా కింద లాఠీ పెట్టి ఒత్తుతూ, సార్ వద్దయ్యా నీ దండం పెడతా, నా కాలు పచ్చి పుండుగుంది, మొన్ననే యాక్సిడెంట్ జరిగితే ఇలా రాడ్ తీసేసారు, గాయం కుట్లు పచ్చి పుండుగానే ఉన్నాయి అయ్యా, జర కొట్టకయ్యా నీ దండం పెడతా అన్నకున్న
వినకుండా అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించి అర్ధరాత్రి పూట ఆ మహిళను తీవ్రమైనటువంటి చిత్రహింసలు చేశారు. చిత్రహింసలలో అంతకన్నా ముందు భర్తను భార్య బాలిత మహిళ ఎవరైతుందో ఒక మైనర్ తీరని ఒక బాలుడు 8వ తరగతి చదువుతున్నటువంటి బాలుని కూడా అమ్మా నాన్న ముందు కొట్టారు. ఆ తర్వాత భర్తను భార్య ఎదురుగా కొట్టి ఇలా చిత్రహింసలు మొత్తం గురి చేసి భర్త ప్యాంటు అంగి మొత్తం కూడా ఆయన ప్యాంటు అంగిని మళ్ళా బాలిత మహిళకు తొలగించి ఆ బాలిత మహిళను కూడా తీవ్రమైనటువంటి చిత్రహింస పాలు చేశారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఇవాళ ఇట్లాంటివి నేను చూడలేను, ఆపండి, కొట్టొద్దు అని అంటున్నప్పటికీ ఆమె మాటను పెడచెవున పెట్టి మరి మహిళా కానిస్టేబుల్ ఈ చిత్రహింసలను చూడలేక అక్కడి నుంచి పోయినప్పటికీ ఆమె మహిళా కానిస్టేబుల్ లేని సమయంలో కూడా ఆమెను వివస్త్రతను చూస్తూ ఇవాళ కొట్టడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం, ఖండించాల్సినటువంటి విషయంగా మనం ఈ చూపాలి. ఎందుకంటే ఇవాళ నామమాత్రంగా పోలీస్ అధికారులకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత విచ్చలవిడి అధికారాలు ఇస్తుండడంతో వీళ్ళు చట్టాన్ని ధిక్కరిస్తూ ఇవాళ ఇట్లాంటి రాష్ట్రాన్ని చూపిస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తన హోం శాఖ మంత్రిత్వాన్ని తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఏది జరిగినా పోలీసులకు మాకేం కాదు అనే ధీమాతో ఇవాళ ప్రజలపై ఒక రాజ్యహింసను కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ చట్టాలు రాజ్యాంగం అమలు కావడం లేదు. ఒక దళిత వాళ్ళపై ఇంత అమానుషమైనటువంటి దాడి జరిగితే కనీసం అక్కడ ఉన్నటువంటి సిపి ఇవాళ తన సిపి ఆఫీస్ కి అటాచ్ చేస్తూ సస్పెండ్ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇట్లాంటి నర రూప రాక్షసులను సస్పెండ్ కాదు, రిమూవల్ ఫ్రమ్ డిస్మిస్ ఇమీడియట్లీ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఒక కేసు పెట్టి వెంటనే ఎవరైతే రామ్ రెడ్డి అనే ఒక నీచమైనటువంటి పోలీస్ అధికారితో పాటు మిగతా పోలీస్ సిబ్బంది, క్రైమ్ పార్టీ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎస్ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలి. ఆ ఒక్క సమస్యనే ఈ సమస్యకు ఇచ్చేస్తే తప్పితే ఇవాళ కేవలం నామమాత్రంగా ఇదే రామ్ రెడ్డి మిగతా సిబ్బందిని ఇవాళ సిపి ఆఫీస్కు అటాచ్ చేస్తే రేపు వాళ్ళు తోక సుట్టం, ముఖ్యమంత్రికి తోక సుట్టమో ఏ సుట్టమో, ఎందుకంటే రామ్ రెడ్డి రెడ్డియే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెడ్డియే, అదే ప్రాంతం, అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఇలా తోక సుట్టం దారు రేపు రామ్ రెడ్డి ఒక 3 నెలల తర్వాత ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత రేపు ప్రమోషన్ కోసం కూడా ఆరాటపడి ఇలా ఉన్నతమైనటువంటి ప్రమోషన్ పొందే అవకాశం ఆస్కారం కూడా ఉంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సంబంధిత సిపి వెంటనే ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి ప్రజలకు తమ నిజాయితీని చాటాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు కొంచెం పెద్దగా కాబట్టి